మాకు భూములు లేవు, జాగాలు లేవు, కరెంట్ బిల్లు ఇయ్యడా, మాకు పైసలు రావా, ఉండబోతే నేను బియ్యం కొట్టేసిండు మాకు. మీకు రేషన్ బియ్యం రావట్లేదు? రేషన్ బియ్యం ఒక్కదానికి వస్తానే నాకు. మీరు ఎందరు ఉన్నారు ఇప్పుడు? నా కొడుకు, నేను, మా పిల్లలు ఉన్నారు. దేనికి 500 గ్యాస్ అని 910 రూపాయలు తీసుకుంటాడు. ఏం చేసిండు వాడు? ఎందుకు ఏం అది చేసిండు మాకు? మేము ఎందుకు పోతాం? మేము పూజ చేసుకుంటాం, బస్సులలో పోతామా? మేము బస్సులలో పోతే సిగ్గు లేకుండా వస్తామంటారు. వాళ్ళు జీతాలు తీసుకుంటలేరా? మీకు ఎవరు చెప్తారు అట్లా? కండక్టర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కండక్టర్ వాళ్ళకి ఈ నుంచి తీసుకెళ్ళ కాళ్ళు వస్తానయా అంటారు. సో ఇబ్బంది ఉంది మీకు? ఇబ్బందా? ఇప్పుడు ఎట్లా చూస్తున్నారమ్మా? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చూసిరు కదా, కేసీఆర్ ప్రభుత్వమే కావాలి సార్ మాకు. అంత వ్యతిరేక అంత బాధ ఎందుకు? అంతే మమ్మల్ని అట్ట చేస్తాను వీడు. రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి చెప్తాడు. మాకు 2500 ఇస్తానన్నాడు, 2500 లేవు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది లేవు, కరెంట్ బిల్లు మాకు అన్నాడు. ఇప్పుడు ఇంటి కిరాయిలో ఉంటా, ఇంటూ నంబర్ అదిలో ఉంటాడు. నేనేమన్నా అడుగుతాను? నేను కరెంట్ బిల్లు వద్దన్నమా? బస్ కిరాయి కావద్దన్నమా? నాకెందుకు? నాకు ఇచ్చేది చక్కగా ఇస్తే అయిపోతుంది. కరెంట్ రోజు ఎన్నిసార్లు పోతుంది? అసలు లెక్కేలేదు. తెల్లందాకనైతే మస్తు సర్రపోతాను. ఎట్లా బతుకుతాం మేము? కూలి చేసిన కూలి అసలు కూలే దొరుకుతలేదు. మరి అంతా ఇయ్యాలి కదన్నా నా ఒక్కరి మా సొంటలకు ఎవరికి ఏం లేదు. చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. మస్తు ఇబ్బంది పడతాను. మాకు తెలంగాణ రావాలి. మీరు గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. మేము గెలిపించుకుంటాం కానీ వాడిని పెట్టమను. ఇప్పుడు మేము కల్పించుకుంటాం. మనకి దమ్ము లేదు. వాడు ఎవరు పెట్టమన్నాడు? వాడిని బస్సులు పెట్టమన్నావా మేమేమన్నా? లేకపోతే కరెంట్ వాడు ఉచితం అని పెట్టిండు. వాడు ఏం పెట్టిండు? నైట్ అంతా పోతుంది. పిల్లవాళ్ళు అయితే అసలు నిద్ర పోతలేరు. వాళ్ళు నిద్ర ఏం పోతారు? వాళ్ళు పిల్లవాళ్ళు కనీసం నైట్ అంతా కరెంట్ ఉంటలేదు మాకు. వాడు ఏం పెట్టిండు? వాడు మాకు పేదలకు ఏం పెట్టిండు? వాడు అన్ని చేస్తాను అంటాడు. వాడు 5 పథకాలలో ఒక్క పథకం కూడా అమలై కాలేవాడు. వాడు ఏం చేశాడు? వాడు ఏం చేయలేదు. అసలు ఒక్క అమలై కూడా వాడు ఒక పథకం కూడా అమలై చేయలేవాడు. వానికి గుద్దవాడు దమ్ము ఉంటే వానికి ఇప్పుడు పెట్టవాను. మేము గెలిపించుకుంటాం. కేసీఆర్ అన్నది మేము ఇప్పుడు గెలిపించుకుంటాం. మాకు రావాలి. మా అన్న మాకు రావాలి. బుద్ధి వచ్చిందమ్మా? ప్రజల్లో అవగాహన వచ్చిందా? వచ్చింది. అసలు మేము వేయలేదు. నమ్మించి గొంతు కోసిండు వానికి. నమ్మించి గొంతు కోసి వానికి వేసిండు. అసలు మాకు వేసారని మాకుంటే మాత్రం ఇప్పటికి మాకు ఒక తండ్రి, ఒక అన్న అట్లా అండగా నిలబడ్డాడు. వాడు తెలుసా? ఒక అండగా నిలబడ్డాడు. వాడే నిలబడతాడు. వాడు మాకు వాడు ఏం నిలబడతాడు? ఒక తండ్రి లెక్క నిలబడి మాకు పేదలకైనా, ముసలోళ్ళకైనా, వయసోళ్ళకైనా మాకు అందరికి మంచిగా అండగా నిలబడి నేనున్న ధైర్యం అని మాకు చెప్పిండు. ఇప్పుడు ఏం చెప్తాడు వీడు? ఏం చెప్పట్లేడు. అసలు ఉండుడే వేస్ట్. వీడు ఉండదు. వీడికి అసలు ఓడిపోవాలి. వీడు ఉండనే ఉండదు. వీడు మాకంటే మా పేదలకు మాకు మస్తు మోసం చేసిండు. వాడు ఇప్పటికి వాడు 5 నెలలు అవుతుంది వాడు గెలిచి. 5 నెలల్లో వాడు ఏం చేసిండు? 5 నెలల్లో ఒక్కడు కూడా చేసిండు? వాడు ఒక్కడు కూడా చేయలేవాడు. చేయొద్దా వానికి? మాకు అందుకనే మాకు ఆడోళ్ళకు మాకు మస్తు ఆవేదన వస్తుంది. కరెంట్ ఉచితం అని కరెంట్ అసలు నైట్ అంతా ఉంటలేదు. పిల్లలు పొద్దున్నాక పోయొచ్చి పిల్లలు నైట్ పండుకుందామంటే కరెంట్ ఉంటలేదు. వాడు ఎందుకు పెట్టిండు కరెంటు? 500 గ్యాస్ అన్నాడు. 900 తీసుకుంటాడు వాడు. ఆన్లైన్ లో చేయాలట. బుకింగ్ చేసుకుంటలేరు. ఆఫీస్ పోతే ఆన్లైన్ లో చేయాలట. మాకు ల్యాండ్ ఫోన్లు పెద్దవి లేవు కదా, చిన్న ఫోన్లు ఉండే. ఎట్లా చేయాలి? ఎట్లా చెప్తే మాట్లాడి ఫోన్ నెంబర్ తెలియదు. ఎవరో 200 కరెంట్ బిల్లు వచ్చిన వాళ్ళకు రుణమాఫీ చేస్తాడు. 0 అకౌంట్ కొడతాడు. 1000 రూపాయలు 800 వచ్చిన వాళ్ళకు బిల్లు తీస్తాడు. అదేం బిల్లు? అంత ఆడవాళ్ళు అంటే బస్సుల బట్టలు, నౌకదారులకు, అది ఉద్యోగస్తులకు అది ఉపయోగిస్తాంది. మా కాకరాన వాళ్ళకి ఏమో ఉపయోగిస్తాంది. మాకు వినయాన్ని ఉన్నప్పుడు మా వాడన మాకు ఒక్క నాడు కరెంటు పోలే. మా వాడన ఒక్క అర్ధగంట సేపు పోనీయపోయింది. మా అన్న పోయిన కాంచి మమ్మల్ని సుక్కలు చూపిస్తాడు. వాడు గెలుచుడద్దు. మా దాన్ని మేము వేసుకున్నాం కానీ మా సొంటోళ్ళు ఎంతో మంది వేసిండు కాదయ్యా. మేము వేసినాం అయ్యా అన్నకే. మేము కారుకే వేసినాం. మా పార్టీ అంతా కారే.
మా ఊరంతా కారుకే వేసినాం. ఇక వేరే వేరే ఊర్లలో మన దిక్కుంటారా అందరు కుతుకలు ఒకటి ఉంటాయా? వాళ్ళు నమ్మిచ్చిట్లా చేసిండు, వాడికి వెళ్తే ఏ పని చేస్తారు అన్నట్టు జనం నమ్మిండు కానీ మోసం చేస్తాడు. ఈ మోసాన్ని ఆయన దీని ఆయనకే మోసం చేసిండు అంటున్నా. అక్కడ చేయలేదు. ముఖ్యమంత్రి ఉండద్దు, ఆయనే కేసీఆర్ రావాలి. ప్రపంచాన్ని చూస్తాడు ఆయనే. కన్న బిడ్డల వాళ్ళు అందరినీ ఎదుర్కొంటాడు ఆయనే. కాలు రెక్కలు లేని వాళ్ళ, గుడ్డోళ్ళ, గూనోళ్ళ, ముసలోళ్ళ, ముళ్ళ అందరినీ ఎదుర్కొన్నాడు ఆయనే. 10 ఏళ్ళు చేసిండు రాజకీయం. ఒక్కనాడు మార్క్ వచ్చిందా? ఆయన మంచితనం చేస్తేనే 10 ఏళ్ళు వచ్చిండు. చెడుతనం చేస్తే 5 ఏళ్లలోనే ఓడిపోవు. ఆయన మంచితనం కాబట్టి వేసిన ప్రజలు. ఇప్పుడు కూడా ఆయనే రావాలి. మేము దేనికంటే దానికి ఉంటాం. మా వాడకు రాని ఎవరో నిలబడేటోళ్ళు మేము అందరం మీదకి ఎత్తావా లేదా చూసుకోండి. ఎలక్షన్ వస్తా ఉన్నది కదమ్మా. సో ఈ ఎంపీ ఎలక్షన్ మూవ్మెంట్ లో 3 పార్టీలు ఉన్నాయి కదా, 3 పార్టీలు కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి. సో తిరగడానికి వస్తున్నారు, ఓట్లు అడగడానికి వస్తున్నారా? వస్తాను. రేవంత్ రెడ్డి కారు తిరుగుతాంది, మోడీ తిరుగుతాంది, మా అన్న తిరుగుతలేదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్తా ఉన్నారు? వేస్తామని చెప్తున్నారు. మేము ఏం చెప్తలేము. వాడు గాలి తిరుగుతాను పోతాడు కానీ మాకు దేపుతలేము. మేము ఇంట్లో నుంచి బయటకు వస్తలేము. మాత్రం కేసీఆర్ ఉన్నాడు. మా మనసులో మాత్రం ఆయనే ఉన్నాడు. ఆయనకే మేము ఈసారి కూడా ఆయనకే వేస్తాం. ఇంత ముందు కూడా అతనికే వేసినాం, ఇప్పుడు కూడా ఆయనకే వేసేందుకు సిద్ధం ఉన్నాం. మేము ఆయననే గెలిపించుకుంటాం. ఇక్కడ సుధీర్ బాబు నిలబడతా ఉన్నాడు కదా. సుధీర్ బాబు కేసీఆర్ నిలబెట్టిన వ్యక్తి ఆయనకే. సో పక్కా గెలుస్తాడు. పక్కా గెలిపిస్తాం. మేము గెలిపిస్తాం. మేమైతే వేస్తాం అయ్యా. ఇక ప్రజలది మనకు తెలియదు కదా. మా వరకైతే మేము వేస్తాం. వేసి గెలిపించుకుంటాం. మేము ఇంత ముందు కూడా కార్కే వేసినాం. వినయ్ భాస్కర్ ఎలాంటి మంచిగా పలకరిస్తాడు. వినయ్ భాస్కర్ మంచి వ్యక్తి. ఆయనే ఆడలు ఉంటాడు. ఆయనే మంచి వ్యక్తి. అందరిని ఆదుకుంటాడు. కన్న తండ్రి అసంటాడు. అన్న మొన్న శ్రీరాముల నయానికి శ్రీరాముల తలంబరాల కాడికి వచ్చి చిన్న పోయి కూర్చుంటే మాకు కలకల అనిపించింది. 4 పోలీసు వాళ్ళు వచ్చేది అన్నతోని. ఎవరు రాకుండా ఉట్టిగా వచ్చి కూర్చున్నాడు. మాకు బాధ కలిగింది. మొన్న అన్నత్తే ఉట్టిగా ఎట్లా అయిపోయినా అన్న అని మాకే బాధ అనిపించింది. అందరం దండం పెట్టుకున్నాం అన్నకు. అన్న చిన్నతనం అయిపోయింది, అన్న రాకపోవడం మాకు బాధ అనిపించింది. ఆ అన్నకెంత బాధ ఉండవచ్చు. 2500 పింఛన్ ఇస్తానని 6 అమలు చేస్తాం మేము. నేను చేసి తీరుతా. 2 లక్షల రుణమాఫీ చేస్తా రైతులకు. అదేంటి కరెంటు బిల్లు ఫ్రీ మాఫీ చేస్తా. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తా. ఇందిరమ్మ పథకం ఇస్తా. అన్ని బోకర్ బంకులు బొంకిండు. వాడు గడ్డెక్కిండు. ఇప్పుడు మా అందరికి తెడ్డు చూపిస్తాడు. ఇది పద్ధతి కాదు ఆయనది. వాడు ఉండద్దు. వాళ్ళు వస్తే ఆయనే రావాలి. ఆయన వస్తేనే ప్రపంచం బాగుపడుతుంది. మాకు కరెంట్ ఉంటది ఎప్పటికీ. మేము ఆశాలమే. మేము రైతులం. మాకు కరెంట్ ఎప్పటి బాయిల కాడ ఉంచేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఉంచుతలేడు ఈ 4 నెలలు బట్టి. ఈ యాసింగ్ పంట వేయలే, నేను పొలమే వేయలేదు నీళ్లు లేక. ఉట్టిగానే ఉంచుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు కదా అంటే కాస్తైన భూములకే రైతు బంధు ఎత్తాడట. పట్ట పాస్ బుక్ ఉన్నది, కాస్త మీద ఉండాలి. భూమి చేసిన వాళ్ళకే ఏ నెల గీనెలు రాళ్ళు గీళ్ళు ఉన్నోనికి వేయడట. కాస్తులు ఉన్న వాళ్ళకే వచ్చింది. అమ్మ రైతు బంధు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది రైతు బంధు. ఇప్పుడు ఈ పరిపాలన రాలే. మేము పండుగనే పోతే వాడు ఇప్పుడు ఏమేలేరు. ఏం వేసిండు? భూమి వచ్చినాయా మనకి? ఏమైనా డబ్బులు రాలే. ఇప్పుడు 5 నెలలు అయితే గెలిచి 5 నెలల్లో కనీసం 1 నెల పైసలు కూడా రాలే. ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ మీరు గెలిపించుకుంటామని చెప్తున్నా ఉన్నారు కదా. మా ఈ వినయన్నను మేము గెలిపించుకుంటాం. మేము అండగా నిలబడి మేము గెలిపించుకుంటాం. మాకు అండగా నిలబడ్డాడు ఆయన. మాకు వినయన్న అండగా నిలబడ్డాడు. మాకు ఏ రోజు కనీసం 1 నెలలో కూడా ఇబ్బంది రాలే. మాకు రానియలేదు కూడా. మాకు వినయన్న అసలే రానియలే. మాకు వాడు పోవాలి. కేసీఆర్ గెలవాలి. లేకుంటే అందరం ఏమైనా పోస్తాం సత్తాం అంతే. మా కేసీఆర్ రావాలి. 5 నెలలతో మమ్మల్ని అరిగోస పెడతాడు వాడు. అరిగోస. మేము ఇల్లు లేక ముందు లేక ఉంటాము. మేము మా ఇల్లు చూస్తే నవ్వుతారు. మేము తెల్లారిగా కూలికి పోతాను నేను. ఎందుకు మాకు ఈ బతుకులు? 5 రకాలు చేస్తాడు. ఏం చేసిండు? ఏం చేయలేదు. మాకు ఏది లేదు. అసలు వాడిని గెలిపించడే వేస్ట్. గెలిపించుకుంటాం మేము. వినయన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. వినయన్న ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. మాకు వినయన్న అండగా ఉండాలి. మాకు వినయన్న అండగా ఉంటే మాకు ఎలాంటి లోటు లేదు. అసలు వినయన్న రావాలి. మాకు వినయన్న వస్తేనే మాకు ఏం లేదు.
ఇప్పుడు ఈ ఎలక్షన్ లో సుధీర్ బాబుని గెలిపించుకుంటారు పక్కా గెలిపించుకుంటాం. మాకు రావాలి సుధీర్ బాబు రావాలి ఆయనే. సో మీరు బాధపడతా ఉన్నారు ఇప్పుడు ఎందుకు? బాధ అంటే అసలు మాకెంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది కానీ మేమేం చెప్పుకోలేక అసలు కడుపులో పెట్టుకొని ఊరుకుంటాను. వాడు అట్లా చేస్తాడు మమ్మల్ని. వద్దు రేవంత్ రెడ్డి గారు అసలు వద్దు వాడు వద్దే వద్దు మాకు ఇప్పుడు కేసీఆర్ కావాలి. మాకు వినయాన్ని మాకు అండగా మా వడ్డ పిల్లలే మాకు అండగా నిలబడతాడు. ఖచ్చితంగా మాకు అండగా నిలబడతాడు. అది వరకు నిలబడ్డాడు, ఇప్పుడు కూడా నిలబడతాడు. కాకపోతే వచ్చిందంటే బిడ్డలు ఉండలు మేము కూర్చొని పెడతాం అంటారు మాకు వినయన్న. మా వినయన్న అట్లా అంటాడు. మా వినయన్న మేము అసలు పోవాలనుకున్నాం కానీ ఎట్లా వచ్చిందో వీడు వెంకట తెలియదు. మేము కారు కేసాం నమ్మించలు అన్న నువ్వు నమ్మించి మోసం చేసి